గైస్ నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే మారుతి డిజైర్ VXi. ఇదైతే సెకండ్ వేరియంట్. దీని ఆన్ రోడ్ వచ్చేసి 8,15,000 విత్ లోన్. అయితే హైపోతికేషన్ ఛార్జెస్ 1,500. ఫ్రంట్ గ్రిల్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి. క్రోమ్ బెల్ట్ వస్తుంది చుట్టూ, మ్యాసివ్ గ్రిల్, సేమ్ గ్రిల్ అన్ని వేరియంట్స్లో. అయితే దీంట్లో హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్సే ఉంటాయి. సైడ్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. DRLs అయితే ఉండవు దీంట్లో. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఉంటుంది. ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే 4,000 అంటే మారుతి యాక్సరీస్లో. అయితే ఇంకా దీని టైర్స్ అవి వచ్చేసి 165/80 14" టైర్స్. ఇవైతే అపోలో టైర్స్, వీల్ క్యాప్స్తో వస్తాయి. ఇంకా ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. దీని టైర్స్ చూపిస్తాను చూడండి. 14" టైర్స్ అపోలో. దీని సస్పెన్షన్ అయితే మ్యాక్ఫెర్షన్ షట్ సస్పెన్షన్. ఇంకా దీని సైడ్ నుంచి లుక్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే 4 మీటర్ లెంత్, విడ్త్ వచ్చేసి 1735 mm, హైట్ 1515 mm, వీల్ బేస్ వచ్చేసి 2450 mm. దీని వెయిట్ వచ్చేసి 900 kgs, అంటే 900 to 950 వరకు ఎంతైనా ఉండొచ్చు. ఇంకా ఓఆర్ఎంఎస్ మీదనే సైడ్ ఇండికేటర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. దీంట్లో అయితే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉండదు, డిజైర్ ZXiలో లాగా అయితే. ఇంకా రియర్ టైర్స్ వచ్చేసి 165/80 R14 సేమ్ టైర్స్. రియర్ అయితే టార్షన్ బీమ్ సస్పెన్షన్, రియర్ అయితే డ్రమ్ బ్రేక్స్. ఇంకా C పిల్లర్ టు A పిల్లర్ వరకు క్రోమ్ బెల్ట్ అయితే ఉండదు దీంట్లో. ఇంకా బ్యాక్ ప్రొఫైల్లోకి వస్తే మాత్రం డీఫాగర్ అయితే దీంట్లో ఉండదు. ఇంకా యాంటీనా అయితే ఉంది. హెడ్ రెస్ట్ అయితే ఆల్ 4 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటాయి. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. ఇంకా నేనైతే బూట్ అయితే ఓపెన్ చేస్తాను. బూట్ అయితే పవర్ బూట్, అంటే బటన్ ఉంటుంది. మీ దగ్గర కీ ఉంటే అలా ఓపెన్ అవుతుంది బటన్ ప్రెస్ చేస్తే. దీంట్లో అయితే నార్మల్ కీ ఉంటుంది, దాంట్లో బూట్ ప్రెస్ చేయడానికి బటన్ అయితే ఉండదు ZXiలో లాగా. ఇంకా స్పేర్ వీల్ అయితే దీని బాటంలో ఉంటుంది, దీని కింద. ఇంకా టూల్ కిట్స్ అవి అయితే ఉంటాయి. ఇంకా 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి దీంట్లో. రియర్ కెమెరా అయితే ఉండదు, ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే ఉంటుంది. VXi బ్యాడ్జింగ్ అని కూడా ఉండదు. LED టైల్ ల్యాంప్స్ ఇవైతే, బ్రేక్ లైట్స్, టైల్ ల్యాంప్స్ ఇవే. ఇంకా ఇప్పుడైతే మనం రియర్ సీట్లోకి అయితే వెళ్దాం. రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం బ్లాక్ అండ్ బేజ్ కలర్లో ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్, ఇంకా పవర్ విండో బేజ్ కలర్లో బాగుంటుంది. ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా స్పీకర్స్ 4 స్పీకర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది, హుక్ అయితే ఉండదు. రియర్ రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇంకా సీట్ బెల్ట్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ అయితే. ఇంకా లెగ్ రూమ్ అయితే మీకు సఫిషియెంట్గా ఉంటుంది, అసలు ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, అండర్ థై సపోర్ట్ అయితే ఉండదు. హంప్ అయితే ఉంటుంది, కొంచెం 3 మెంబర్స్ కొంచెం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకా రియర్ AC వెంట్స్ అయితే ఉంటాయి ఈ వేరియంట్లో. ఇంకా 12V సాకెట్, ఫోన్ హోల్డర్ ఇవైతే ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మాత్రం లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ల్యాంప్ అయితే హాలోజన్ ల్యాంపే ఉంటుంది. 2 ల్యాంప్స్ ఉంటాయి ఫ్రంట్ రియర్. ఇంకా సేమ్ అట్ సైడ్ డోర్ కూడా క్రోమ్ డోర్ ఓపెనర్, బాటిల్ హోల్డర్ ఏమి ఉంటాయి. 4 హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్ ఇదైతే. ఇంకా సెంటర్ అయితే ఆమ్రెస్ట్ ఉంటుంది, కప్ హోల్డర్స్తో ఉంటుంది. ఇంకా మొబైల్ హోల్డర్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఇవైతే సీట్స్ వచ్చేసి ఇవి లెదర్ అపాల్స్ట్రీ సీట్స్. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ బేజ్ కలర్లో. అదే స్విఫ్ట్లో అయితే టోటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఇంటీరియర్. చూడండి, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి అయితే ఫ్రంట్ లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రంట్ డోర్లోకి అయితే వెళ్దాం. ఫ్రంట్ సీట్కి అయితే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏమి ఉండదు, జస్ట్ సెంట్రల్ లాకింగ్ అయితే కీ ఉంటుంది, కీలోనే ఉంటుంది, జస్ట్ కీ లాగానే ఉంటుంది. ఇంకా దీని మైలేజ్ అయితే చెప్పాలి కదా, సేమ్ ఇస్తే 1 అయితే 23.26 ఇస్తాయి. ఇంకా మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి మాత్రం ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్. ఫ్రంట్ మాత్రం ఆటో పించ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, అంటే సింగిల్ ప్రెస్ చేస్తే డౌన్ ప్రెస్ వస్తుంది. ఇంకా లాక్ అన్లాక్ బటన్, ఇంకా విండోస్ లాక్ బటన్. ఇంక ఇదైతే క్లోజ్ చేయడానికి, అదైతే ఫోల్డింగ్, ఇదైతే అడ్జస్ట్ చేసుకోవడానికి, లెఫ్ట్ టు రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంక ఇదైతే క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్. ఇంకా ఇవైతే మాన్యువల్ కాబట్టి క్లచ్, బ్రేక్ ఇవైతే ఉంటాయి. ఇంకా దీంట్లో అయితే ఐడియల్ స్టాప్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా ఇదైతే హెడ్ ల్యాంప్ లెవెలర్. ఇంకా AC వెంట్స్ లెవెలర్ ఉంటుంది. ఇంకా MIDలో మాత్రం డిజిటల్ క్లాక్, ఓడోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్ ఇవైతే ఉంటాయి. ఇదైతే టాకోమీటర్, స్పీడోమీటర్. డోర్ ఓపెన్ అయితే ఏ డోర్ ఓపెన్ ఉందో చూపేది, బట్ డోర్ ఓపెన్ వార్నింగ్ అయితే ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ ఇవైతే ఉంటాయి దీంట్లో ఫీచర్స్. ఇవైతే డిజిటల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా స్టీరింగ్ వీల్ పైన అయితే లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇంకా మీ కాల్ యాక్సెప్ట్ డిక్లైన్ చేసుకోవచ్చు. ఇంకా లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే రాదు దీంట్లో. ఇంకా వుడెన్ ఫినిష్తో అయితే రాదు. ఎడ్జ్లో ఇక్కడ డిజైర్ ZXiలో మాత్రం వస్తుంది. దీంట్లో అయితే ఆ ఫినిష్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ డోర్ సైడ్ కూడా ఉండదు. అలానే సెంటర్లో మాత్రమే ఉంటుంది. దీంట్లో సెంటర్లో మాత్రం వుడెన్ ఫినిష్, అయితే వుడెన్ అయితే కాదు, వుడెన్ యాక్సెంట్ ఫినిష్.
దీంట్లో అయితే మ్యాక్సిమం అన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. 8,15,000 అంటే అన్ని ఎసెన్షియల్. ఇంకా సెంటర్ కన్సోల్లో మాత్రం 2 ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా హజార్ లైట్, 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. ఇంక ఇదైతే 2D ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవైతే రావు. జస్ట్ ఇవి ఎలక్ట్రోస్టాటిక్ బటన్తో వర్క్ అవుతాయి. ఇంతకుముందు అయితే బటన్స్ ఉంటుండే. ఇంకా ఇవైతే మాన్యువల్ ఏసీ, ఇంకా కూలింగ్, హీటింగ్. ఇదైతే సర్క్యులేషన్, ఇన్సైడ్ అవుట్ సైడ్ సర్క్యులేషన్. ఇంకా ఏసీ బటన్. ఇంకా ఇదైతే లెవెలర్, ఇదైతే మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా కింద మాత్రం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. 12 వోల్ట్ సాకెట్ ఉంటుంది. ఇంకా ఇదైతే సాంగ్స్ పెట్టుకోవడానికి ఆక్స్ కేబుల్ అవి. ఇంకా 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. గేర్ నాబ్, 5 స్పీడ్ గేర్ నాబ్, రివర్స్ అయితే ఉంటుంది. ఇదైతే మాన్యువల్ గేర్ బాక్స్. ఇంకా దీంట్లో ఐఎంటీ అయితే ఏమి ఉండవు. దీంట్లో యూఎస్బీ ఆక్స్, ఇంకా కాల్ మాట్లాడుకోవడానికి అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఇదైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి IRVM సేమ్ డిజైర్ ZXL కూడా అదే ఫీచర్ ఉంటుంది. ఇంకా సన్వైజర్కి మాత్రం టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే అంటే మైక్, ఇంకా లైట్. ఇదైతే హాలోజన్ ల్యాంపే ఉంటుంది. ఇంకా కో డ్రైవర్ సైడ్ కూడా సేమ్ వ్యానిటీ మిర్రర్ అయితే ఉంటుంది, బట్ లైట్ అయితే ఉండదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి అయితే. ఇంకా గ్లవ్ బాక్స్ కంపార్ట్మెంట్. ఇదైతే కూల్డ్ అయితే కాదు, లైట్ అయితే ఏముండదు. ఇంకా ఏసీ వెంట్స్, SRS ఎయిర్ బ్యాగ్. ఇంకా సేమ్ అట్ సైడ్ డోర్ కూడా అవే ఫీచర్స్ ఉంటాయి. ఇంకా దీంట్లో హాలోజన్ ల్యాంప్ అయితే ఆన్ చేద్దాం చూడండి, హాలోజన్ అదైతే. ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ అయితే ABS విత్ EBD, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఇవైతే. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ టు బ్యాక్ ర్యాక్ అయితే. ఇంకా ఇవైతే లిడ్స్ బూట్ ఓపెన్ చేయడానికి, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అయితే యాంటీ థెఫ్ట్ అలారం, సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, సీట్ బెల్ట్, డోర్ హజార్ వార్నింగ్, ఇంజన్ ఇమోబిలైజర్, క్రాష్ సెన్సర్, యాంటీ థెఫ్ట్ డివైస్. దీంట్లో అయితే ట్వీటర్స్ అయితే ఉండవు. 2 ట్వీటర్స్ అయితే, 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ అయితే స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్, చైల్ మౌంట్స్ ఇవైతే దీని ఫీచర్స్. ఎవ్రీ ఫీచర్ అయితే ఉంటుంది. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఆన్ రోడ్ ప్రైస్ అయితే 8,15,000. దీంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.